మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ప్రాంతంలో మరి పిల్లలను ప్రోత్సహించేందుకు 4 రోజుల వాలీబాల్ క్రీడోత్సవాలు నిర్వహించినందుకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారులకు, ఎస్పీ గారికి, వారందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ కూడా సంతోషంగా ఉంటూ వారి సేవలు మరిన్ని చేయాలని కోరుకుంటూ వారికి మద్దతుగా పత్రికా మీడియా సోదరులు వారిని ప్రోత్సహించే విధంగా మరి వారి యొక్క కార్యక్రమాలను మరింత సమాజానికి తెలియజేయాలని మీ అందరినీ కోరుకుంటాం. అందరికీ నమస్కారం. కొత్తగూడ బి టీం వీళ్ళందరూ కడుతున్నారు లైన్. తెలిసినటువంటి వ్యక్తిగా ఈ రోజు ఒక పాప మరి మడగూడెం అంటే ఉద్యమాల గడ్డ, మరి హరిభూషణ్ గారి ఊరు. కానీ ఆ ఊరు నుంచి ఒక అమ్మాయి ఇవాళ మన జిల్లా ఎస్పీ గారి ఫోటో ఆమె చేయితోటి అంటే పెయింటింగ్ వేసి తీసుకొచ్చి ఇవ్వడం నాకు నిజంగా చాలా గర్వం అనిపించింది. ఎందుకంటే అమ్మాయిని అంటే అభిమానించే రకంగా వారి యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. అట్లా మనకంటూ కొంత డ్యూటీ ఉంటుంది, టైం ఉండదు, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇంకొక కోణం కూడా మానవత్వము, మంచితనము, ఎక్కడైతే మన అవసరం ఉంటుందో అక్కడ ఇంకా ఆలోచనతోటి వివిధ రకాల కార్యక్రమాలు చేసి వెనుకబడ్డ ప్రాంతాలలో మనం చెట్లున్న కాడ 100 చెట్లు పెడితే పెద్దగా ఉపయోగం ఉండదు. 100 చెట్లలో అదొక చెట్టు. కానీ ఏం లేని కాడ, ఏం లేనోళ్లకు అట్లాంటి కాడ మనం ఒక క్రియేటర్స్గా, ఒక సృష్టికర్తలుగా, అది ఉద్యోగం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఏదైనా ఇన్నోవేటివ్గా ఒక కొత్తదనాన్ని సృష్టించడం, ఆలోచించడం, అదే మన యొక్క టాలెంట్, మన యొక్క గొప్పతనాన్ని సమాజం గుర్తుపెట్టుకుంటది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గేమ్స్ నడిపించి మరి అందరికీ అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ వెనుకబడ్డ ప్రాంతాల పైన ప్రత్యేక మమకారంతో మహబూబాబాద్ ఎస్పీ గారు చేస్తున్నటువంటి కృషికి మేమందరం వారికి ఏమి ఇవ్వలేము, బట్ రాఖీతో సోదర సమానులుగా మరి వారిని అభినందిస్తా ఉన్నాము. అదేవిధంగా వారి టీం అందరికి కూడా, లీడరు ఒక్కరుంటే సరిపోదు, ఓవరాల్ టీం కూడా బాగుండాలి. కాబట్టి నేను ఎంత పరిగెత్తితే ఏం లాభం, నా ఎన్నుకున్న టీం కూడా కరెక్ట్గా ఉండాలి. అట్లా మన కుటుంబంలో ఒక్కరు బాగుంటేనే కాదు, ఆ ఒక్కరితో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా సపోర్ట్గా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. సో మరి మీరు ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాలకు మా చిరు ప్రేమ ఏంటంటే సోదరులుగా భావించి మేము మొదటి రాఖీని వారికి ఇవాళ కట్టడం జరుగుతుంది. ఈ రాఖీ సందర్భంగా అందరికీ మరొకసారి మరి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలను తెలియజేస్తాను. స్వతంత్ర దినోత్సవం కోసం ఎందరో మహనీయులు పోరాడి జీవితాలను త్యాగం చేసి ఇచ్చినటువంటి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం అందరం ప్రతినబూనాలి. ప్రతి ఒక్కరం ఈ సంవత్సరం లోపు ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలి అనే లక్ష్యంతో విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు, పత్రికా మీడియా సోదరులు అందరూ కూడా లక్ష్యాన్ని ఎంచుకొని పనిచేయాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్. పక్కన పెట్టండి. మరి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని రాబోయే యువతకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మరి ఇప్పుడు తమ వాల్యుబుల్ స్పీచ్ను మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన సార్ ఎస్పీ గారు రాఖీ కడుతున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రజలంటేనే ప్రభుత్వం.